7 బెస్ట్ రీసెంట్ ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్. చాలా రోజులు వారాలు కాదు, ఇంచుమించు 2-3 నెలలు అయిపోయాయి సజెషన్స్ వీడియో పడక. మొత్తానికి తెచ్చాను. మీన్స్ ఎన్నో చూడగా కొన్నైతే నచ్చాయి. ఆ నచ్చినవే మీకు ఇప్పుడు రికమెండ్ చేస్తున్నాను. ఒక్కటి తప్ప రిమైనింగ్ అన్ని తెలుగులో ఉన్నాయి. అదేంటో ఈ మధ్య చాలా వరకు ఓటీటీలో వచ్చేవి తెలుగులో మంచిగానే డబ్ చేసి వదిలేస్తున్నారు. ఇదివరకు కొన్నే తెలుగులో డబ్ చేసేవాళ్ళు, అండ్ అలాగే తెలుగు డబ్బింగ్ కొన్ని బాగుండే కాదు. ఇప్పుడు చాలా మారిందనే చెప్పాలి. సరే, ఇక టైం వేస్ట్ చేయకుండా లిస్ట్లోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు కొద్దిగా మన మూవీ మ్యాటర్స్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, అది కూడా నచ్చితేనే. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 7, ది షీప్ డిటెక్టివ్స్. ఇది వచ్చేసి ఒక పెక్యులియర్ అండ్ ఎంటర్టైనింగ్ మిస్టరీ క్రైమ్ కామెడీ థ్రిల్లర్. పేరు వినడానికి ఎంత క్విక్కీగా ఉందో సినిమా కూడా అంతే కొత్త ఫీల్ ఇస్తుంది. ఒక చిన్న విలేజ్, అక్కడ జరిగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ మర్డర్. కానీ దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేసేది ఎవరో తెలుసా? మనుషులు కాదు, కొన్ని గొర్రెలు. ఎస్, మీరు విన్నది కరెక్టే. గొర్రెలు మర్డర్ మిస్టరీని సాల్వ్ చేస్తాయి. ఇది విన్నప్పుడే కొత్తగా ఉంది కదా, ఏంటిది అని. కానీ ఒక్కసారి స్టార్ట్ చేశాక ఆ రైటింగ్ అండ్ అక్కడక్కడ వచ్చే కామెడీ కనెక్ట్ అయిపోవాల్సిందే. గొర్రెల యొక్క పర్స్పెక్టివ్ నుంచి మనుషుల మోటివ్స్ని, ఆ క్రైమ్ని అబ్జర్వ్ చేసే విధానం భలే ఉంటుంది. కామెడీగా అనిపించినా కూడా అందులో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్ మాత్రం ఎండ్ వరకు చాలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఆ షీప్ క్యారెక్టర్స్కి ఇచ్చిన వాయిస్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అండ్ ఇన్వెస్టిగేటివ్ స్టైల్ మంచిగానే రాసుకున్నారు మేకర్స్. ఒక లైట్ హార్టెడ్ యట్ ఎంగేజింగ్ హూడ్ అని చూడాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. స్క్రీన్ ప్లేలో ఫ్రెష్ అప్రోచ్ మనకి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సస్పెన్స్ని కామెడీతో బ్లెండ్ చేసి ప్యారలల్గా ఒక మర్డర్ మిస్టరీని సాల్వ్ చేసే ఈ జర్నీని మిస్ అవ్వద్దు. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, చూడండి. నెంబర్ 6, మేడ్ ఇన్ ఇండియా, ఏ టైటన్ స్టోరీ. ఇది ఒక ప్యూర్లీ ఇన్స్పైరింగ్ అండ్ ఎంగేజింగ్ బిజినెస్ డ్రామా. టాటా యొక్క టైటన్ బ్రాండ్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆ టైంలో ఉన్న మార్కెట్ సిచ్యువేషన్స్ ఏంటి, ఆ బ్రాండ్ని బిల్డ్ చేయడానికి వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి అనేది ఈ సిరీస్లో మన కళ్ళ ముందు పెట్టారు. ఒక కార్పొరేట్ స్టోరీని ఇంత మోటివేషనల్గా ఎంగేజింగ్గా తీయచ్చు అని ఇది చూసాక అనిపించింది. బిజినెస్ డైనమిక్స్, బోర్డ్ రూమ్ పాలిటిక్స్, మార్కెట్ ఛాలెంజెస్తో పాటు హ్యూమన్ ఎమోషన్స్, ప్యాషన్ అండ్ విజన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. ఫౌండర్ క్యారెక్టర్ యొక్క జర్నీ, అతను తీసుకునే రిస్కీ డెసిషన్స్, ఒక్కో అడుగు ముందుకు వేస్తుంటే మంచి హై ఫీల్ వచ్చింది. ప్రతి ఎపిసోడ్లో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇండియాలో వచ్చిన కొన్ని పాపులర్ టీవీ షోస్ చూస్తున్నప్పుడు ఆ బిజినెస్ టర్మినాలజీస్ అండ్ మైండ్ గేమ్స్ ఎలాంటి థ్రిల్ వేస్తాయో ఇందులో కూడా ఆ లెవెల్ ఆఫ్ రైటింగ్ అండ్ టెన్షన్ ఉంటుంది. ఒక బ్రాండ్ వెనుక ఎంత కథ ఉందా, ఇన్ని నిద్రలేని రాత్రులు ఉన్నాయా అని మనం షాక్ అవడం ఖాయం. క్యారెక్టర్ డెవలప్మెంట్ అండ్ ఆ వింటేజ్ ఎరా అట్మాస్ఫియర్ని పర్ఫెక్ట్గా రీక్రియేట్ చేశారు. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, డెఫినెట్లీ చూడాల్సిన షో ఇది. నెంబర్ 5, వాయిస్ మెయిల్స్ ఆఫ్ ఇజబెల్లా. ఇది వచ్చేసి ఒక ప్యూర్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ రొమాంటిక్ డ్రామా. థ్రిల్లర్స్, సైన్స్ ఫిక్షన్లో చూసి మైండ్ హెవీ అయిపోయినప్పుడు ఇలాంటి ఒక సూతింగ్ స్టోరీ పడితే ఆ కిక్కే వేరు. మూవీ కాన్సెప్ట్ చాలా సింపుల్, కానీ ఎగ్జిక్యూషన్లో మాత్రం మ్యాజిక్ చేశారు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయి నుంచి కంటిన్యూస్గా వాయిస్ మెయిల్స్ వస్తుంటాయి. ఆ వాయిస్ మెయిల్స్లో ఉన్న ఎమోషన్ ఏంటి, అసలు ఎందుకు పంపిస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు, ఈ అబ్బాయి లైఫ్ నెక్స్ట్ ఏమైంది అనేది మెయిన్ ప్లాట్. రైటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డైలాగ్స్ అయితే గుండెకి డైరెక్ట్ గుచ్చుకుంటాయి. క్లియర్గా చెప్పాలంటే నాకు హాలీవుడ్ రొమాంటిక్ డ్రామాస్ నచ్చడం చాలా చాలా రేర్, బికాస్ నేటివిటీ మిస్ మ్యాచ్ అయిపోద్ది. కానీ ఇదైతే ఎగ్జాక్ట్గా మన స్టైల్లో ఉన్నట్టే ఉంటుంది. వాళ్ళిద్దరి క్యారెక్టర్స్, లవ్ ట్రాక్, కన్వర్జేషన్స్ ఇవన్నీ మనం తెలియకుండానే ఆ క్యారెక్టర్స్కి అటాచ్ అయిపోతాం. వాళ్ళ బాధ మనకు తెలుస్తుంది, వాళ్ళ చిన్న చిన్న సంతోషాలు మనల్ని నవ్విస్తాయి. ఈ మధ్యకాలంలో ఇంత ప్యూర్ అండ్ సెన్సిబుల్ రొమాంటిక్ డ్రామా నేను చూడలేదు. మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. తెలుగులో నెట్ఫ్లిక్స్లో ఉంది, మిస్ అవ్వద్దు. నెంబర్ 4, మాలీవుడ్ టైమ్స్. ఇదైతే మన దగ్గర వచ్చిన నేనింతే, అప్పలరాజు సినిమాల్లాగా ఉంటుంది. కాకపోతే మున్ని ఊకొందన్ అసోసియేట్స్ డైరెక్టర్ స్టైల్లో ఉంటుంది. అంటే ఇండస్ట్రీ నుంచి ఎక్కువ కాకుండా హీరో క్యారెక్టర్ నుంచి ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హీరో క్యారెక్టర్ POVయే మనకి మెయిన్ ఫోకస్ చూపిస్తారు. దానిలో లాగా ఇందులో కూడా మైండ్ వాయిసెస్ ఉంటాయి. అసలు ఫిలిం ఇండస్ట్రీలోని ఆ పనులు, అక్కడ పడే స్ట్రగుల్స్, సినిమా మేకింగ్ వెనుక ఉండే నిజాలు, పాలిటిక్స్, ఈగో క్లాషెస్ ఇవన్నీ చాలా రాగా, ఐ ఓపెనింగ్గా తీశారు. మనం బయట నుంచి చూస్తే సినిమా ప్రపంచం చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే ఆ సర్వైవల్ కోసం పడే పాటలు ఏంటో, ఒక్క ఛాన్స్ కోసం పడే ఎదురు చూపులేంటో ఈ మూవీలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. క్యారెక్టర్ రైటింగ్, ట్రీట్మెంట్, డైలాగ్స్ భలే ఉంటాయి. సినిమా తీయాలనే ప్యాషన్ ఉండే ప్రతి ఒక్కరికి అసలు ఇండస్ట్రీ లోపల పనులు ఎలా పనిచేస్తాయని తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఉన్న కామన్ ఆడియన్స్కి ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ వాచ్. చూసేయండి.
నెంబర్ 3 ఐ విల్ ఫైండ్ యూ. ఇది వచ్చేసి ఒక ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మిస్సింగ్ పర్సన్ మిస్టరీ థ్రిల్లర్. సినిమా టైటిల్లోనే ఉంది కదా. తన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అయిన పర్సన్ని తానే చంపాడు అని చెప్పి జైలు శిక్ష వేస్తారు హీరోకి. అయితే కొన్నాళ్ళకి తన కొడుకు చావలేదు, బ్రతికే ఉన్నట్టుగా ఎవరో తీసిన ఒక ఫోటోలో కనిపిస్తాడు. అప్పుడు మన హీరో స్టార్ట్ చేసే ఇన్వెస్టిగేషన్, ఆ వెతుకులాట, దాని వెనుక ఉన్న పెద్ద కాన్స్పిరసీ, ట్విస్ట్లు జలక్కులతో ఉంటుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ట్విస్ట్లు వస్తూ ఉంటాయి. హీరో తెలియకుండానే ఒక డేంజరస్ ట్రాప్లో, ఒక క్రైమ్ సిండికేట్లో ఇరుక్కుంటాడు. ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడ్డాడు, తెలివిగా క్లూస్ ఎలా గ్యాదర్ చేశాడు అనేది గ్రిప్పింగ్గా చూపించారు. టెన్షన్ మాత్రం చివరి ఎపిసోడ్ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీతో కూర్చోబెట్టేస్తుంది సిరీస్. రైటింగ్ అండ్ ఆ సస్పెన్స్ రివీల్ అయ్యే టైంకి భలే హై వచ్చింది. నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. మిస్టరీ థ్రిల్లర్ ఫ్యాన్స్కి ఇదొక పండగ. నెంబర్ 2 ప్రాజెక్ట్ హెయిల్ మేరీ. ఇదొక మైండ్ బ్లోయింగ్ ఎమోషనల్ సైఫై సర్వైవల్ ఎపిక్ మూవీ. ఈ మూవీ చూడగానే వావ్ అనిపిస్తుంది. ప్రపంచంలో ది బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీస్ లిస్ట్లో ఇది కన్ఫామ్గా ఉంటుందనొచ్చు. ఎర్త్ మీద ఉన్న హ్యూమానిటీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోయే డేంజర్లో ఉంటుంది. దాన్ని సేవ్ చేయడానికి మన హీరో స్పేస్లోకి వెళ్ళాలి. అది కూడా 1 వే ట్రిప్. అటు చూస్తే అంతా స్పేస్, ఎక్కడో తెలియని గెలాక్సీలో ఒంటరిగా ఉంటాడు. అక్కడ అతనికి ఎదురయ్యే ఛాలెంజెస్, ఆ సర్వైవల్ టెన్షన్, మనం కూడా స్పేస్లో ఒంటరిగా ఉన్నామనేంత ఇమ్మర్షన్ ఇస్తుంది. బట్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే అక్కడ అతనికి దొరికే ఒక అన్ఎక్స్పెక్టెడ్ పార్ట్నర్. వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండ్, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు కమ్యూనికేట్ అయ్యే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన విధానం అద్భుతం అంతే. సైన్స్ని, ఎమోషనల్ డ్రామాని ఇంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారా బాబు అనిపిస్తుంది. వరల్డ్ బిల్డింగ్, CGI, ఆ స్పేస్ ఎలిమెంట్స్ అంతా టాప్ నాచ్ ఉంటాయి. కాన్సెప్ట్ కాంప్లెక్స్గా ఉన్నా కామన్ ఆడియన్స్కి కూడా అర్థమయ్యేలా, వాళ్ళని థ్రిల్ చేసేలా తీశారు. ప్రైమ్ వీడియోలో తెలుగులో ఉంది, అస్సలు మిస్ అవ్వకండి, మాస్టర్ పీస్ని. ఇక నెంబర్ 1 ది ఫ్యూరియస్. ఇది వచ్చేసి ది అబ్సల్యూట్ ప్యూర్ రా ఎడ్రినలిన్ పంపింగ్ యాక్షన్ మూవీ. అసలు యాక్షన్ మూవీస్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ లైఫ్లో చూడాల్సిన సినిమా ఇది. ఈ మధ్య యాక్షన్ అని చెప్పి సోది ఎక్కువ పెట్టేస్తున్నారు, కానీ ఇందులో మాత్రం యాక్షనే కథ చెప్తుంది. ఒక సింపుల్ రివెంజ్ రెస్క్యూ ప్లాట్ లైన్, కానీ దాన్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసిన విధానంకి మైండ్ బ్లాక్ అవ్వాలంతే. మెయిన్ ఈవెంట్ మొదలయ్యాక ఇక నాన్ స్టాప్ యాక్షనే. కోడితే దిమ్మ తిరిగిపోవాలనేలా ఉంటాయి యాక్షన్ సీక్వెన్సెస్, వస్తూనే ఉంటాయి. ఆ హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ కొరియోగ్రఫీ, కెమెరా యాంగిల్స్, పేజింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మనమేదో హై ఎండ్ వీడియో గేమ్లో ఫైనల్ బాస్ ఫైట్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఇవ్వరు, అంత ఫాస్ట్ బేస్డ్గా వెళ్తుంది. క్యారెక్టర్స్లోని ఆ రేజ్, ఆ ఫ్యూరియస్ ఎమోషన్ని యాక్షన్ ద్వారా పర్ఫెక్ట్గా కన్వే చేశారు. ఆ గుండుగాడు ఒకడు ఉంటాడు బాబోయ్, మామూలుగా కాదు వాడు యాక్షన్. ఇంకా విలన్ ఏదో సోడా బుడ్డి కళ్ళద్దాలు పెట్టుకున్నాడు అనుకుంటాం, కానీ తీస్తే వాడు అసలు రూపం. ఇంకా మన ఇద్దరి స్ట్రాంగ్ హీరోస్ రెచ్చిపోయి చేసే యాక్షన్. కావాల్సిన దానికోసం ఎక్స్ట్రీమ్కి వెళ్ళగలిగే స్టేజ్, వైలెంట్గా బ్రుటల్గా ఉంటుంది. యాక్షన్ జంకీస్కి ఇది ఒక ఫీస్ట్. తెలుగులో లేదు, కానీ లాంగ్వేజ్తో పని లేదు బాబాయ్ సినిమాకి, ఈజీగా అర్థమైపోద్ది. వివోడి కింద వచ్చేసింది, చూసేయండి, డోంట్ మిస్ ఇట్. ఇవి మరి లిస్ట్. ఇందులో మీరు చూసిన వాటిలో మీకు ఇష్టమైంది ఏంటో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మా సజెషన్స్ కనుక నచ్చితే వీడియోని కంపల్సరీగా ఒక లైక్ కొట్టండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.